సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూస్తున్నాం. లండన్ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఏపీలో రోల్స్ రాయ్స్ ప్లాంట్ ఏర్పాటు కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. లండన్లో రోల్స్ రాయ్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నిక్కీ గ్రేడీ స్మిత్ ని చంద్రబాబు కలిశారు. ఏపీలో ఉన్న వనరుల గురించి రోల్స్ రాయ్స్ సిటిఓతో చర్చించారు. విశాఖ సిఐఐ సదస్సులో రోల్స్ రాయ్స్ ఎంఓయూ చేసుకుంటుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లండన్ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఏపీలో రోల్స్ రాయ్స్ ప్లాంట్ ఏర్పాటు కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. లండన్లో రోల్స్ రాయ్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నిక్కీ గ్రేడీ స్మిత్ ని చంద్రబాబు కలిశారు. ఏపీలో ఉన్న వనరుల గురించి రోల్స్ రాయ్స్ సిటిఓతో చర్చించారు. విశాఖ సిఐఐ సదస్సులో రోల్స్ రాయ్స్ ఎంఓయూ చేసుకుంటుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ప్రస్తుతం చంద్రబాబు లండన్ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన కనుక బిజీగా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి ఏదైతే పారిశ్రామికం ఉన్నాయో అలాగే ఏదైతే ఫ్యాక్టరీలు కావచ్చు దాని మీద అయితే కనుక చంద్రబాబు నాయుడు బిజీ గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎవరైతే లండన్లో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆయన కరుస్తున్న పరిస్థితి అయితే ఇది ముఖ్యంగా రోజుకు ఆయన వెళ్ళినప్పటి నుంచి చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా ఒక 5 మంది పారిశ్రామికవేత్తలను కూడా ముఖ్యంగా కలవడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి రోల్స్ రాయల్స్కి సంబంధించినటువంటి ఏదైతే ప్లాంట్కి సంబంధించిన దానిపై అయితే కనుక ఆయన బిజీగా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే రోల్స్ రాయల్స్ సంబంధించినటువంటి ఏదైతే ప్లాంట్కి సంబంధించి దానిపైన అయితే కనుక చంద్రబాబు నాయుడు ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఇప్పటికే భేటీ అయిన పరిస్థితి అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కనుక విశాఖలో జరిగినటువంటి సిఐఐ సదస్సులో కూడా రోల్స్ రాయల్స్కి సంబంధించినటువంటి ఎంఓ చేసుకుంటుందని దీనిపైన అయితే కనుక టీడీపీ శ్రేణులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే మరోపక్క ఇన్ఫోసిస్ అలాగే గ్లోబల్ కనెక్టివిటీ ప్రామాణికంగా సంబంధించినటువంటి పెట్రోల్ కోసం కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే వేట కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. దీని నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో కూడా ఆయన అయితే భేటీ అయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే రోల్స్ రాయల్స్కి సంబంధించినటువంటి ప్లాంట్ ఏర్పాటు కోసం కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే తీవ్రంగా అక్కడ ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే లండన్లో ఉన్నటువంటి రోల్స్ రాయల్స్ చీఫ్ టెక్నాలజీ అయినటువంటి ఆఫీసర్ నిక్కీ గ్రేడీ స్మిత్తో కూడా చంద్రబాబు దాదాపుగా ఇప్పటికే అర్ధగంట పాటు కూడా వాళ్ళిద్దరు కూడా భేటీ కావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్కి సంబంధించినటువంటి స్థల పరిశీలన కావచ్చు అలాగే ఆ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తే కనుక ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఇద్దరు కూడా దాదాపుగా అర్ధగంట సేపు భేటీ అయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా రోల్స్ రాయల్ ప్లాంట్ ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ముఖ్యమని చూసుకోవచ్చు ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన నగరాల్లో అందులో భాగంగా కూడా ఏపీలో కూడా రోల్స్ రాయల్కి సంబంధించిన ప్లాంట్ ఇక్కడ నిర్వహిస్తే కనుక పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా ఆ సంస్థకు పెట్టుబడుల విషయంలో కూడా పూర్తిస్థాయిలో ముందు ఉంటామని చెప్పి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మరో పక్క చూసుకుంటే కనుక ఏపీలో దాదాపుగా ఏదైతే వనరులకు సంబంధించినటువంటి వనరులు ఉన్నాయో ఆ వనరుల పైన కూడా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో కూడా పూర్తిస్థాయిలో ఆయన మాట్లాడిన పరిస్థితులు నెలకొని అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే మొత్తంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ ప్రధానంగా రోల్స్ రాయల్స్ సంబంధించిన దాని మీద కనుక ప్రధానంగా ఆయన పెట్టుకోవడం జరిగింది. అలాగే విశాఖలో జరుగుతున్నటువంటి ఏదైతే ఏఐసికి సంబంధించినటువంటి సభ ఉందో ఆ సభకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే పారిశ్రామికవేత్తలు రావాలో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేసే పనులు అయితే కనుక చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక గడిచిన చంద్రబాబు నాయుడు అయితే కనుక లండన్ పర్యటనలో అయితే కనుక బిజీగా గడుపుతున్నారని మనం చెప్పుకోవచ్చు. సింధు, సుధీర్, అంటే చంద్రబాబు పర్యటనలు చూసుకుంటే పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇటు ఏపీ విషయానికి వస్తే ఏపీ అభివృద్ధి, అటు పెట్టుబడులు. సో చంద్రబాబు విజన్ని ఎలా చూడాలి? ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికే చంద్రబాబు అయితే కనుక లండన్ పర్యటన కావచ్చు అలాగే ముఖ్యంగా ఏదైతే
రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల విషయంలో పూర్తిస్థాయిలో కూడా ఆయన విజనరీ ముందుతో వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే మనం చూసుకోవచ్చు దాదాపుగా గతంలో కూడా కియా ఫ్యాక్టరీని ఎలా ఇక్కడికి తీసుకొచ్చారో ఆ నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా ఏపీని ఒక అభివృద్ధి పయనంలో కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే ఆ విజన దృశ్యంగా అయితే కనుక ఆయన పయనిస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటికే లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఉన్నాయో ఆ పెట్టుబడులందరినీ కూడా ఏపీకి తీసుకొచ్చి ఏపీని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనే ధ్యేయంతో కూడా చంద్రబాబు కూడా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఆయన అదే విజనరీతో కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే పూర్తిస్థాయిలో అయితే కనుక ఆయన లండన్ వెళ్ళడం జరిగింది. అలాగే ఏదైతే విశాఖలో జరుగుతున్నటువంటి ఏదైతే ఏఐసికి సంబంధించినటువంటి సభ ఉందో ఆ సభను వీళ్ళందరినీ తీసుకొచ్చి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వానర్ ఏదైతే ఖనిజాలు ఉన్నాయో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్కి సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే దిశగా కూడా ఆయన ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇవాళ దాదాపుగా 5 నుంచి 6 మంది మా పారిశ్రామికవేత్తలను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే రోల్స్ రాయ్స్ ప్లాంట్కి సంబంధించినటువంటి అధినేత ఎవరు ఉన్నారో అధినేత కూడా చంద్రబాబు నాయుడు భేటీ కావడం జరిగింది. అయితే దీని తర్వాత ఆయన ఎవరిని కలుస్తాడో ఏంటంటే దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్సే ఉంది. అయితే ఏఏసీ సభకు సంబంధించినటువంటి ఎవరైనా పిలవాలి అన్న దానిపైన కూడా ఆయన అయితే కనుక అక్కడ ఉన్నటువంటి గెస్ట్లను కూడా పిలిచేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవాల్సింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.